అందరికీ నమస్కారమండి. ఈరోజు మిథున రాశి వారి గురించి నేను చెప్పబోయేటువంటి విషయం సాధారణమైనటువంటి విషయం కాదండి. ఇది ఒక శత్రువు గురించి కాదు. మరియు ఒక ప్రేమ గురించి కాదు. ఒక అదృష్టం గురించి కాదు. మీకు జరిగినటువంటి ఒక నిర్ణయం గురించి. ఒక విషయం గురించి మరి మిథున రాశి వారు ఎప్పుడైనా చాలా తెలివైన వాళ్ళు. కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. తెలివైన వాళ్ళే ఎక్కువగా మోసపోతారో ఎందుకో తెలుసా? కానీ మీకు తెలీదు. వాళ్ళు తమ తెలివితేటల మీదే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు కాబట్టి. కానీ ఎప్పుడూ కూడా ప్రెజెంట్ తెలివితేటలు ఒక్కటే పెట్టుకుంటేనే మనం పైకి రాలేం. కొన్ని కొన్ని ఎదుటివాడి యొక్క జీవితము, మన జీవితము, ఎదుటివాడి లైఫ్ ఎలా ఉందో తెలుసుకుంటేనే వాడి గెలుపు ఏదైనా సాధించుకోగలరు. మరి అలాంటిది ఈ రోజున మీ జీవితంలోకి ఒక స్త్రీ మరి చాలా మందికి స్త్రీలుంటారు. మరి వాళ్ళు మన మంచి కోరేవాళ్ళుంటారు. మన చెడు కోరేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు మీ మాటలకు అడ్డంగా మాట్లాడేటువంటి ఆ స్త్రీ, మీ ప్లాన్‌లను తప్పుపట్టేటువంటి ఆ స్త్రీ, మరి మీ నిర్ణయాలకు మీ మీదే మీకు సందేహం కలిగేటటువంటి చేసేటువంటి స్త్రీ, మీరనుకుంటారు ఈ స్త్రీ నన్నెప్పుడు నా శత్రువేనని. కానీ ఈరోజు మీకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, మీ మైండ్‌కే షాక్ ఇస్తుంది. శత్రువుగా ఉండేటువంటి ఆ స్త్రీ ఇప్పుడు మీకు చివరికి అతి పెద్ద మంచి చేయబోతుందంటే, మీరే కాదు అసలు మన శత్రువుగా ఉండేవాళ్ళు మనకి మంచి చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. కానీ నమ్మక తప్పదు. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా 2 ఆలోచనల మధ్య ఉంటారు మీరు. ఒకటి చెప్తుంది ఇంకొంచెం ఆలోచించు అని. మరొకటి చెప్తుంది ఇప్పుడే అడుగు వెయ్యని. మరి గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక విషయం తిరుగుతూనే ఉంటుంది. మీరు బయటకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక ప్రశ్న మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. అది ఉద్యోగం మార్పు కావచ్చు, ఒక సంబంధం మార్పు కావచ్చు, లేదా ఒక కొత్త పని మొదలుపెట్టడానికి కూడా మార్పు కావచ్చు. అవన్నీ సందేహాలు కావచ్చు కానీ ఈ రోజున మరి మిథున రాశి వారికి జరిగేటట్టి మార్పుల వలన, గ్రహస్థితుల యోగం వలన, వాళ్ళని యోగిస్తున్నటువంటి ఈ యొక్క రాశి ప్రభావాల వలన వీరికొక కాల్ కూడా రావచ్చు. మరి మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్నటువంటి నిర్ణయాలు ఈరోజు మీ ముందుకి నిలబడుతూ ఉంటాయి. మరి అవన్నీ రావాలంటే మరి ముఖ్యంగా మిథున రాశి వారికి స్వభావం అనేది మనం తెలుసుకోవాలి. మిథున రాశి అంటేనే ఇందాక చెప్పినట్లుగా 2 ఆలోచనలుంటాయి. మీకు మాట, మౌనం, నవ్వు, నొప్పి అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఒకే సమయంలో. మీరు చాలా త్వరగా అర్థం చేసుకుంటారు కానీ, చాలా త్వరగా బోర్ కొడతారు. అందుకే మీ జీవితంలోనే మరి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. మరి ఆ స్త్రీ కూడా ఈ స్వభావాన్ని బట్టే గమనించింది. మీరు నిజం చెప్పాలంటే మీరు వినరని తెలుసుకుంది. అందుకే మరో మార్గం ఎంచుకుంది. మరి ఆమె మీకు శత్రువుగా ఉందనడానికి గల కారణాలేమిటి? ఆమె శత్రువు నుంచి మీకు సహకారంగా ఉంటుందనడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం వివరంగా. మరి ముఖ్యంగా ఏంటంటే, మనకి శత్రువులు చాలా మందే ఉంటారు. కానీ ముఖ్యమైనటువంటి శత్రువులు కొంతమంది మాత్రమే ఉంటారు. మరి ఆమె నిజంగా మీ శత్రువేనా అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆమె అలా కనిపించింది. ముఖ్యంగా మిథున రాశి వారేంటంటే మిత్రమా, ఆమె విజయాన్ని చూసి అసూయపడిందేమో, ఆమె మీ మీద కఠినంగా మాట్లాడుతుంది కానీ ఆమె మీ మేలు కోసమే అయ్యుండొచ్చు. ఆమె మూడో వ్యక్తి మాటల అపార్థం వల్ల కూడా ఏర్పడి ఉండొచ్చు. ఆమె నిజంగా మీకు నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు ఆమెపై కోపంతో కాదు, అసూయతో కాదు ఆమె మీకు చేసింది మైండ్ గేమ్. మీ బుద్ధిని పరీక్షించడానికి. మీరు నిర్ణయాలు లోతుగా చూడడానికే ఉపయోగిస్తారు. మీరు నిజంగా తెలివైన వారేనా? లేదా మీ మాటలు అలా తెలివిగా అలా అనిపిస్తున్నాయా? అనేది కూడా మీరు చాలా వరకి గమనించాలి. కానీ ఎప్పటికెప్పుడు కూడా ఒక్కొక్కసారి జరగాల్సినటువంటి సందర్భాలు కానీ, జరిగేటువంటి సందర్భాలు కానీ మీకు కూడా అర్థం కాకుండా అయిపోతూ ఉంటాయి. మీరు నిజంగా తెలివైన వారనన్నప్పుడు మీ మాటలు తెలివి మాత్రమే తెలుసుకోవాలి. అందుకే ఆమె మీకు వ్యతిరేకంగా మాట్లాడింది. మీ ప్లాన్‌లు కూర్చేలా నటించింది. మీపై అసూయగా అనుమానం పెట్టేలా చూసింది. వాస్తవానికి ఆమె మీకు సహకారంగా నిలబడిందని అర్థం. మీరంటే కొద్దిగా మిమ్ మీ మీరు ఆమె స్థాయి నుంచి పైకి వెళ్తారన్న ఒక భయం ఆమెనలా చేసింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ విషయంలో ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్త. ఆమె మీకు మంచి మాట చెప్పినా, మీ గురించి చేసినటువంటి ఒక సహకారం గాని, ఒక అద్భుతమైనటువంటి అవకాశం గాని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏదో ఒక పెద్ద తప్పు చేయబోతున్నారని ఆమెకు అర్థమవుతుంది.
మీకు కోపం వస్తుంది కానీ కాలం గడిచాక మీకే అర్థమవుతుంది ఆమె లేకపోతే మీరు పూర్తిగా తప్పుదోవ పట్టేవాళ్ళని. ఇక్కడే మీ జీవితంలో మార్పు. మీరు వింటున్న మాట్లాడుకుంటది నిజమేనా అని అనిపిస్తుంది. ప్రశ్నించడం ఏమిటి కాదు, అర్థం చేసుకోవడం చాలా మొదలుపెడతారు. ఆమె మీ జీవితంలో ఉండకపోయినా మీ ఆలోచన విధానాలు మారింది. ఆమె చేసినటువంటి అసలైన మేలు మీకిప్పుడు అర్థమవుతుంది. మిథున రాశి వారికి నేను చెప్పేదేంటంటే, దైవం మీకు బుద్ధి ఇచ్చింది కానీ, వినయం నేర్పడానికి కొన్ని పరీక్షలిస్తుంది. ఈ స్త్రీ కూడా మీ జీవితంలో మారడానికి యాదృచ్ఛికం కాదు, మీ తెలివితేటలకు లోతుగా జోడించడానికి మాత్రమేనని. అసలావిడ మీకు ఏ విషయాల్లో దగ్గర చేసుకుంది? ఆవిడ మీకు ఏ విషయాల్లో సహకారంగా ఉందంటే, ముఖ్యంగా ఆమె మీ పేరు ఒక ముఖ్యమైన చోట ప్రస్తావించి ఉండవచ్చు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఆమె మీకు సహకారం కూడా ఉండవచ్చు. అది ముఖ్యంగా ఉద్యోగం ద్వారా మీకు మేలు జరగవచ్చు. మరి అతి ముఖ్యమైనటువంటి విభాగం కుటుంబ విషయాలు. మీ గౌరవాన్ని కాపాడుండవచ్చు. మీరు అనుకున్నది శత్రుత్వం కాదు, అది హెచ్చరిక కూడా అయ్యుండొచ్చు. ఆవిడ విషయంలో కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా సహకారంగా నిలబడింది. ముఖ్యంగా ఆవిడ మీకు వ్యక్తిగతంగా మీ మనసులో ఉన్నటువంటి గిల్టీ లేదా బాధ తగ్గిపోయేటట్టుగా చేసి, మీకు మనశ్శాంతిగా గొప్ప వరంగా నిలబడి మీరు చాలా రోజులుగా మోస్తున్నటువంటి సందేహాలు తొలగించవచ్చు. మీరు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక సమస్య కూడా సర్దుబాటు చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అవన్నీ మీకిప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక సమయంలో మీరెప్పుడో తెలుసుకునే ఉంటారు. ఉదాహరణకి నేను చెప్పేదేంటంటే మిత్రమా, ఒక ఉద్యోగ విషయంలో అనుకోండి, మీరు ఒక ప్రాజెక్ట్‌లలో ఉన్నారు. కానీ ఒక ప్రాజెక్ట్‌కి, ఒక టీమ్‌కి మధ్య 2 మధ్యవర్తిగా ఉన్నప్పుడు అందరినీ చూసుకుంటూ ఉంటారు. అందరినీ సహకారంగా ఉంటూ ఉంటారు. మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అది అందరికీ సరైనదని అనిపించదు. కానీ ఒక స్త్రీ సహోద్యోగి ఇలా అనుకుంటుంది, నన్ను పట్టించుకోవటం లేదు. తనని పూర్తిగా ఆమె మీరు పూర్తిగా ఏమనుకుంటారంటే ఆవిడ ఎప్పుడూ నాకు యాంటీగానే ఉంటుంది. నేను చెప్పేది ప్రతి కూడా వ్యతిరేకంగానే ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ ఆమె నన్నెప్పుడూ ఇష్టపడదు. ఆమె నన్నెప్పుడూ కూడా శత్రుత్వంగానే చూస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ ఈ రోజున ఆమె ఒక పెద్ద షాక్ ఇస్తుంది. ఈరోజు తెలిసిందేంటంటే, మీకు సంబంధించినటువంటి మేనేజర్ దగ్గరికి గాని, మీకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గరికెళ్ళి అతను చాలా నిజాయితీపరుడు, నీతి కలిగిన వాడు, ఏదైనా జాగ్రత్తగా చేస్తాడు. ఆమె లేదా అతను న్యాయంగా నిర్ణయాలు తీసుకుంటాడని మీపై ఒక మంచి సపోర్ట్‌గా అందజేస్తుంటుంది. అది అసలు మీకే ఆశ్చర్యం కలుగుతుంది. నిజమేనా ఈ స్త్రీయేనా నన్ను ఇంత అభిమానంగా, విశ్వాసంగా ఆలోచించిందని. కానీ చివరికి మీరు షాక్ అయ్యి మీ శత్రువు అనుకున్నది మీ న్యాయాన్ని గుర్తించిందని మీరైతే గమనిస్తారు. నేను ఫైనల్‌గా చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మిథున రాశి వారు ప్రతి వ్యతిరేకత శత్రువు కాదు. కొన్ని వ్యతిరేకతలు మనల్ని మించిపోవడానికే వస్తాయి. శత్రువులుగా నటించేటువంటి స్త్రీలు మీ జీవితంలోకి ఒక గురువుగా కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం ఆపండి. నిర్ణయం తీసుకోకండి. ఆ నిర్ణయాన్ని గౌరవించండి. మిథున రాశి వారు ఈరోజు గెలిచేది పరిస్థితుల మీద కాదు, సందేహాల మీద అని మీరు గమనించాలి. 2 పడవల మీద కాలు పెట్టడం ఎక్కువ దూరం వెళ్ళలేరు. ఈరోజు మీకు విశ్వం చెప్పే సందేశం ఒకటే. కాబట్టి 2 పడవల మీద ఎప్పుడూ కాలు వేయద్దు. ఈసారి నిర్ణయం తీసుకున్నాక మీరు లోపల ఉన్నటువంటి గందరగోళాలు పూర్తిగా తగ్గిపోతాయి. మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారి ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం. మీరు తప్పు చెయ్యకూడదు అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆలస్యం కూడా ఒక తప్పే. అది మీరు గమనించాల్సినటువంటి ఒక గొప్ప పాయింట్. ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మీరు శత్రువుగా నటించేటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా మనకి శత్రువు కాదు. మనకి స్నేహంగా నటించేవాళ్ళు ఎప్పుడు కూడా మన స్నేహితులు కాదు. ఈ మాటలు మీ మైండ్‌ని తాకితే మిథున రాశి వారు మరియు జై శ్రీరామ్ అని కామెంట్ రాయండి. మరియు వీడియో మీలాంటి తెలివైన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి డీప్ డిస్కషన్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానెల్ అయితే మీరైతే నిలబెట్టాలి. మరి అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.